అందరికి నమస్కారం. ఈరోజు అందరికి తెలిసిన విషయమే, మండల ప్రెసిడెంట్ని మన పార్టీ మారినందుకు కూడా మన ఎంపీటీసీలంతా కూడా ఏకతాటిగా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఈరోజు అవిశ్వాస తీర్మానానికి టైం గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారు దీని మీద రూల్స్ పాటించుకోకుండా చేసినాడు. ఆయన రూల్స్ కూడా సరిగా తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ వాస్తవంగా అయితే మనము ఈరోజు మండల ప్రెసిడెంట్ని మన ఉన్న మెజార్టీతో దించే పని ఉన్న పరిస్థితి ఉన్నా కూడా పార్టీ ఒత్తిడి వల్ల, అంటే అధికార పార్టీ ఒత్తిడి వల్ల మెజార్టీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకింటే దిగజారుడుతనం ఏమీ లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మనకు జరిగింది ఎలక్షన్లు 26 మందికే, 29 మందికి జరగలేని ఎలక్షన్లు కూడా తీసుకొని ఈరోజు 19 మంది కోరం లేదు కాబట్టి దీన్ని అనుమతించడం లేదని చెప్పిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఆల్రెడీగా మనము హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మన అడ్వకేట్లు పోయి ఆయనకి చెప్పడం జరిగిన విషయం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు కూడా అప్పుడు మండల ప్రెసిడెంట్ వాళ్ళు కూడా హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈసారి కూడా అయ్యేదాన్ని కూడా ఈరోజు చేయలేని పరిస్థితిలో, అంటే గవర్నమెంట్ ఒత్తిడి వల్ల ఏ విధంగానైనా నెగ్గల్లా అనే ఆలోచనతో ఈరోజు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు అన్యాయంగా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయినా మీకేమీ పర్వాలే, ఆయన 29 మందిని తీసుకోవడమే తప్పు. జరిగింది ఎలక్షన్లు 26 మందికే, 26 మందిలో 2 చనిపోయినారు, ఒకరు రిజైన్ చేసినారు. అంటే మన లెక్కలో వాళ్ళేం ఓట్లు వేసేకి రారు కాబట్టి 23 మందినే మనం తీసుకున్నాం ఎంపీటీసీని. దాని ప్రకారంగా లెక్కేస్తే కూడా, అంటే హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా లెక్కేస్తే కూడా 15 మంది చాలు, 16 మంది కూడా అవసరం లేదు కోరంకి. ఆ పరిస్థితి ఉన్నా కూడా తప్పుడు డిసిషన్ తీసుకొని ఈరోజు ఈ వ్యవస్థకి మర్యాద లేకుండా చేసే పరిస్థితి కూడా చేశామని